చూసుకుంటే చందుగాడి సందుగాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్నజాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త జబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టుమేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్టు తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మిర్యాలగూడలో ఆడాలా. అది మిర్యాలగూడలో ఇంత అందమా. నిజంగా నాకు కూడా అనిపించిందబ్బా, మా మగాళ్ళ జీవితం తెల్ల కాగితం లాంటిది. దాని మీద ప్రేమ అని రాశారనుకో ప్రేమ మాత్రమే వస్తుంది, గౌరవం అని రాశారనుకోండి గౌరవం మాత్రమే వస్తుంది, అభిమానం అని రాస్తే అభిమానం మాత్రమే వస్తుంది. కానీ ఆ తెల్ల కాగితం మీద స్త్రీ అని రాస్తే ఒక అందమైన జీవితం వస్తుంది. అండ్ నేను ఒక తెల్ల కాగితాన్ని, ఈ తెల్ల కాగితం మీకు అంకితం. దయచేసి నన్ను హీరోని మాత్రం చేయడం. ఓకే, సో మిరియాలు కూడా రెడీగా ఉందా? మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పడం. లెట్స్ వెల్కమ్ దే. నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. वैसे पकीला मैं हूँ अकेला, रावे और बिल्ला मैं मजनू तू लैला, हम तुम निभाया something अरेला, रम पंचकला प्रपंचम मिलेला. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. వావ్ వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. తల్లి కూతుర్లు కాదు, వదిన మరదలు. వదిన మరదలు. ఇంత పెద్ద వదినకి ఇంత చిన్న మరదలా? ఇట్స్ పాసిబుల్. ఇట్స్ మిరకల్ ఆఫ్ ఇండియా. వావ్, వాట్స్ ది నేమ్ వదిన? చైతన్య. ఏం చేస్తుంటారు? లెక్చర్ గా చేస్తున్నాం. లెక్చరర్ గా చేస్తున్నారు. యు స్టిల్ అన్మ్యారీడ్? నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్. మీరు ఓకే అంటే లవ్. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతుంటే ఆయాయో. మమ్మీ చెప్పాను కదా మిరియాలు కూడా నుంచి తీసుకొస్తానండి. తెస్తా మమ్మీ. హలో, మా అమ్మ డజన్ నిమ్మకాయలు ఏమన్నది అదే తెస్తాను చెప్పి. హలో, మీ పేరండి? వైష్ణవి. డోంట్ టెల్ మీ యూఆర్ ఆల్సో లెక్చరర్. నో, ఐ యామ్ స్టూడెంట్. నైస్ మీటింగ్. ఏ ఇయర్ చదువుతున్నారు? ఎంటెక్ సెకండ్ ఇయర్. యూఆర్ వెరీ గుడ్. చదువుకోండి, బాగా చదువుకోండి. మీ ఇద్దరు ఏమవుతారు? వదిన మరదలు అన్నారు కదా, వెరీ గుడ్. ప్రత్యూష ఏం చేస్తున్నావు? ప్రత్యూష బీటెక్. అందుకే టెక్ తో మాట్లాడుతున్నావు కదా. నీ స్పెషల్ టాలెంట్ ఏంటి నీలో? రేసుగురంలో శృతిహాసన్ లాగా సైలెంట్ గా ఉంటా. ఒక అద్భుతమైన డైలాగ్ కొట్టి మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి. రవి, ఆడల మజాకాలో ఎంత మంది ఉన్నారో కాదు, టైటిల్ ఎవరు గెలిచారో అదే ముఖ్యం. చల్ల పెట్టినావు మొత్తం. పౌరుషం నా పౌరుషం. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. తట్టుకోలే అని గట్టిగారు చూడు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. ఏం సీమల్ని చంపినావు కింద? ఇప్పుడు మీరు ఒక అందమైన పాట పాడితే వినాలనుంది. జోక్ చెప్తారు. అవి జోక్ ని పాట రూపంలో చెప్పాలి. ఇద్దరు భార్యాభర్తలున్నారు, భార్య ఏమో మొత్తుకుంటుంది, అప్పేమో ఖరాబ్ అయ్యింది, కొంచెం ట్యాప్ అండి చూడండి. నేనేమో ప్లంబర్ నా, నేనెందుకు చూస్తాను. ఏమండి టీవీ ఖరాబ్ అయ్యింది, కొంచెం టీవీ చూడండి. నేనేమన్నా ఎలక్ట్రీషియన్ నా, టీవీ చూడడానికి పోవే అని బయటికి వెళ్ళిపోతాడు. ఒకటే రాగం ఆ పాట మొత్తం. వెళ్ళిపోతాడు, వచ్చి టీవీ పెడతాడు. ఇంట్లోకి వచ్చేసరికల్లా టీవీ చూస్తుంది, ట్యాప్ లో వాటర్ వస్తుంది.
అప్పుడు మొగుడొచ్చి అడిగాడు హే, హే. ఎవరు చేశారే ఎంత పెద్ద joke రిపేరు? ఓ పోతున్నాడు, ఎక్కుతున్నాడు. నువ్వు పాటలాగా పాడమన్నావు. ఇప్పుడు ఆ జోకు మీ కూతురుకి అర్థమైందా? ఏ అందరికి అర్థమైందా? అర్థం కాదు. నవ్వేరు, ఒకసారి నవ్వండి, మళ్ళీ చెప్తారు. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్. ఫస్ట్ టీమే ఫస్ట్ క్వశ్చన్, జాగ్రత్తగా ఆలోచించండి. ఒక బుట్టలో 5 యాపిల్స్ ఉన్నాయి, 2 ఖరాబ్ అయిపోయి, మిగతా ఎన్ని ఉన్నాయి? 5 ఆపిల్స్. 5 యాపిల్స్ ఉన్నాయి బుట్టలో. జాగ్రత్తగా వినండి క్వశ్చన్ లాజికల్ గా. బుట్టలో 5 యాపిల్స్ ఉన్నాయి, 2 ఖరాబ్ అయిపోయినాయి, దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఇంకెన్ని ఉన్నాయి? 5 ఖరాబ్ అయినా అందులోనే ఉంటాయి కదా. 5 యాపిల్స్. టీచర్ మా పార్ట్నర్ ఒకసారి చూద్దాం. 5 యాపిల్స్ ఉన్నాయి బుట్టలో, 2 ఖరాబ్ అయిపోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి? 5 ఉంటాయి. ఇట్లా ఖరాబ్ అయిన బుట్టలోనే ఉన్నాయి, మనం తీయలేదు కదా. ఖరాబ్ అయిన యాపిల్స్ ని యాపిల్స్ అని అంటాం కదా. సూపర్. రెడీ. ఇప్పుడు మీకు వాటర్ నుంచి కరెంట్ ఎందుకు తీస్తారు? లైట్ తీయలేం కాబట్టి కరెంట్ తీస్తాం. వాటర్ నుండి మనం కరెంట్ ఎందుకు? బంగారం ప్లీజ్, ఇజ్జత్ పోనీ. నీ సిగ్గు పక్కన పెట్టి ఆన్సర్ చెప్పు. నీటి నుండి మనం కరెంట్ ఎందుకు తీస్తాం? పవర్ సప్లై కోసం. అబ్బా అబ్బా, పాస్ ఇంతసేపా ఓడిపోయారా? ఎందుకంటే స్నానం చేసేటప్పుడు మనకు కరెంట్ కొడుతుంది కాబట్టి. నాకు కొంచెం డాష్ ఉంది, దానికో డాష్ ఉంది. ఏందా డాష్ లో? నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. బాబా బాబా, ఇదే డైలాగ్ ని ఏడ్చుకుంటే ఎలా చెప్తుంది ఈవిడ? నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఏడ్చుకుంటున్నా కరుణ రసం. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. 3 రోజులైంది మమ్మీ తినే. ఇది ఇప్పుడే మా బంగారం పండిస్తుంది చూడు, కరుణ రసం. నువ్వు ఏడుస్తావు, 3 రోజులు ఏడుస్తావు, 3 చెరువుల వరకు ఏడుస్తావు. రెడీ బంగారం, కరుణ రసం చెయ్యే. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే. కాదు, పందిపిల్ల బురదలో అలా అలా ఇరికిపోయినట్టు అట్లా. కరుణ రసం బంగారం. బాబా నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. బావా స్నానం చేసేటప్పుడు సబ్బు అరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్, నోబెల్ శాంతి బహుమతి ఆడవాళ్ళకి ఇవ్వాలని అంటున్నారు అందరూ. ఎందుకు ఇవ్వాలి? దానికి ఒక క్రేజీ రీజన్ చెప్పండి. ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ. మీకు ఓపిక ఉంటుందా? మాకు లేదా? లేదు. మేము రైతు బజార్లో అమ్ముకుంటున్నామా? అంటే లేడీస్ కంటే ఎక్కువ. మిమ్మల్ని భరిస్తున్నాం, మాకుండాలి, మాకున్నది. మీకు వంట చేసి పెడతాము. ఏవి తీసుకొని రా అంటే తీసుకొని వస్తాం, కాఫీ తీసుకొని రా అంటే తీసుకొని వస్తాం. మీకు ఎవడో కాఫీ తీసుకురమ్మంటే తీసుకొచ్చినావా? ఇప్పుడేమో బావా ఐ లవ్ యూ. మమ్మీ తెలిసిపోయింది మమ్మీ. సరే, నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు ఇవ్వాలి చెప్పు ఆడవాళ్ళకి? వంటింట్లో అంట్లు తోమి, బట్టలు ఉతికి. ఇక్కడ నుంచి ఎవరన్నా ఆడవాళ్ళ గొప్పతనం ఒక్క లైన్ లో చెప్పి అందుకే ఇయ్యాలి అని చెప్పగలుగుతారా? ఆడవాళ్ళు తెలివితేటల్లో మగవాళ్ళ కన్నా 2 రెట్లు ఉంటారు. 4 రెట్లు సహనం ఎక్కువ ఉంటుంది. 6 రెట్లు సమర్థులు. 8 రెట్లు ధైర్యవంతులు. అందుకే ఆడవాళ్ళు ఆదిశక్తులు. అందుకు వాళ్ళకు ఆ పురస్కారం అర్హత ఉంది కాబట్టి ఇవ్వాలి. ఇలాంటి ఆన్సర్లు విన్నాక ఏ మగాడైనా సల్ల పడతాడనమాట. అందుకే వాళ్ళని ఆదిశక్తులు అంటారు. వాళ్ళ కింద మా మగాళ్ళ బతుకుంటేనే మాది ప్రశాంతంగా ఉంటది. అది మేము ఒప్పుకుంటాం. దానికి రీజన్ అవసరం లేదండి. ఆడ జన్మ ఎత్తిరు కాబట్టి మీకు ఆ పురస్కారాలు ఇట్లా కళ్ళు మూసుకొని ఇచ్చేయాలి అంతే. రెడీ? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నల్లని చేలో తెల్లని దారి. తలలో పాపిడి. ఎట్లా? ఇదంతా హెయిర్ అంతా బ్లాక్ గా ఉంటుంది. బా టచ్ లో ఉండండి. ఇట్లాంటి ఆన్సర్ మాత్రం ఇవ్వకండి. నల్లని చేలో తెల్లటి దారి. రైట్, పాపిడి. పాపిడి. సూపర్, కరెక్ట్ ఆన్సర్. బాగా చెప్పావు నువ్వు అయితే. చాలా బాగా చెప్తుంది. జాగ్రత్త వినండి, ఒకటేసారి చెప్తా. డాష్ లో ఏమున్నదో చెప్పాలి. నువ్వు డాష్ వేసుకొని రావాలి, నేను ఉన్న డాష్ వేసుకొని వచ్చేస్తా. నువ్వు కార్ వేసుకొని రావాలి, నేను కాస్ట్యూమ్ వేసుకొని వచ్చా. అవును, నేను పెట్రోల్ వేసుకొని వస్తాను, డీజిల్ వేసుకొని. షికార్కి వెళ్ళచ్చు. ఇది మిర్చి సినిమా సూపర్ డైలాగ్.
స్కెచ్ చేసుకొని రావాలి. నువ్వు స్కెచ్ చేసుకొని రావాలి, నేను హ్యాంగర్ కూడా షర్ట్ వేసుకొని వస్తాను. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇక సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. కానీ ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ యారికి? మాకే. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నది ఎవరంటే కంగ్రాచులేషన్. తీసుకో మమ్మీ, నువ్వే ఫస్ట్ మమ్మీ. ఇప్పుడు మా సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మా ఆడియన్స్ తో అడిగాం. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు రెడీగా ఉన్నారు. పేర్లు తెలుసుకుందాం. వాణి, ఆమని, ఆమని గారు, శృతి, శృతి గారు, సుమతి గారు. రైట్, ఒక్కసారి నవ్వచ్చు కదండి, మీ ఇద్దరు కూడా నవ్వండి, బాగుంటారు. అది నవ్వుతుండండి. వెరీ గుడ్. ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది. సూపర్, వెరీ గుడ్, బాగా నడిచారు. ఇప్పుడు మీ ఇద్దరు రెడీ. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. మీరు ఒక తమన్నా, మీరు ఒక సమంత. రెడీ, మ్యూజిక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. ఏం తమ్ముడు ఎలా ఉంది? తమ్ముడు అనేసారా? ఇందాక ఆశీర్వాదం తీసుకున్నారుగా. అవును, అంటే నాకన్నా చిన్న వాళ్ళనే కదా ఆశీర్వదించాను. అందుకే కొడుకు వరుస ఉంటారేమో అంటారా? మరి అంత పెద్దగా ఉన్నాను. ఇందాకే తమన్నా అన్నారు, అప్పుడు అంత పెద్దదని చేశారు. బిస్కెట్లు వేస్తుందో అప్పుడప్పుడు నేను రియల్ అనుకున్నా. కానీ ఈ కాలేజ్ కి మీరు రియల్ తమన్నా. ఇప్పుడు టాస్క్ లోకి వచ్చేద్దాం. టాస్క్ ఏంటంటే యముడి స్టైల్లో మీరు ఒక డైలాగ్ చెప్పాలి. ఇక్కడ నవ్వుతే నల్గొండ వరకు వినబడాలి. ఆ డైలాగ్ ఏంటంటే ముందుకు నడిచి ధర్మరక్షణ దురందుండా, కొట్లో దొరుకుతుంది పప్పుండా, ఈ మగాళ్ళందరూ పెద్ద గూండా, నేనే ఊరికి రంగురంగుల జెండా. ఎలా చెప్పా డైలాగ్? సూపర్ కేక. ఇప్పుడు నేను చెప్పొద్దు, మ్యాథ్స్ టీచర్ తో స్టార్ట్ చేద్దాం ఇదే డైలాగ్. రెడీ, యాక్షన్. ధర్మరక్షణ దొరుందుండా, కొట్లో దొరికే పప్పుండా. పోదామా గోల్కొండ. ఇక్కడ ఉండే మగాళ్ళ ఈ ఊరికి నేనే రంగురంగుల జెండా. టీచర్ గారు స్టడీస్ లో నంబర్ 1, డైలాగ్ చెప్పడంలో కూడా నంబర్ 1. ఇప్పుడు ఇదే డైలాగ్ అస్సలు సిసలైన యముడు బయటికి వస్తాడు. రాపిండి. రెడీ, యాక్షన్. ధర్మరక్షణ దురందరుండా, కొట్లో దొరికెను పప్పుండా, ఈ ఊర్లో మొగాళ్ళందరూ గుండా, నేనే ఈ ఊరికి రంగురంగుల జెండా. బాబా మొత్తం నేర్చుకుంది మాత్రం చెప్పేసింది. సూపర్ గా వచ్చింది. ఇప్పుడు చూడు అసలు సుసలైన యమలోకం నుంచి దిగిన యముండా. ధర్మరక్షక దురందుండా, కొట్లో ఉండేది పప్పుండా, మైకేది ఈ మొగాళ్ళంతా గుండా, అందుకే ఈ ఊరికి నేనే. మైక్ ఆడ పెట్టుకోవద్దు, ఈయనే పెట్టుకోవాలి. నవ్వాలి. నేను లెక్క పెడుతుంటా. యాక్షన్.
ధర్మ రక్షక దురందురుండా కొట్లో ఉండేది పప్పుండా ఈ మొగాలంతా గుండా అందుకే ఈ ఊరికి నేనే రంగురంగుల జెండా ఏం చెప్పింది మమ్మీ? ఇరగొట్టింది మమ్మీ. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. అదే ఇది పౌరుషం అంటే. రెడీ యాక్షన్. ధర్మో రక్షిత దురుండరుండ కొట్లో దొరుకుతుంది పప్పుండా ఈ మగాళ్ళందరూ గుండా అందుకే ఓకే, అందరు బాగా ట్రై చేశారు, బాగా చెప్పారు కూడా. స్పెషలీ మా పిన్ని గారు అసలు మర్చిపోలేను. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గెలుచుకున్నారు. ఎవరంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి సెకండ్ రౌండ్ అయిపోయింది. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. సో మాస్ మహారాణి సెటప్ రెడీగా ఉంది. దూరంగా ఒక రింగ్ చూస్తున్నారు, వెనకాల రింగ్ లో బాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3 పోల్స్ ఉన్నాయి. సో బాల్ ని హెడ్ టు హెడ్ బ్యాలెన్స్ చేసుకుని అలా ఎస్ షేప్ లో వెళ్ళి అక్కడికి వెళ్ళి చెయ్యి వాడకుండా ఆ రింగ్ లో బాల్ ని వేసేయాలి. పరిగెట్టుకుంటూ రండి, ఇంకో బాల్ తీసుకోండి. టీమ్ 1 టీమ్ 2 అలా పర్ఫార్మ్ చేస్తారు. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ రింగ్ లో వేస్తారో లెక్క పెడతాం, ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నారు. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ లో ఎవరు గెలిచారు? వాళ్ళు గెలిచారు కాబట్టి మీతోని కాకుండా వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వెరీ గుడ్, వెరీ గుడ్. చెయ్యి వాడకండి అస్సలు. మీరు కూడా పట్టుకోవద్దు, బాల్ పట్టుకోవద్దు. అంత బాగా పెట్టుకున్నారు. స్టడీ 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 గట్టిగా పోలేదు. అరే గువా గోరింకతో ఆడిందిలే కమాన్ కమాన్. చాలా కష్టపడి ఆడారు, మంచిగా ఆడారు. సో 1 minute లో ఆ రింగ్ లో 2 balls మాత్రమే వేయగలిగారు, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్. వెరీ గుడ్. మీ టార్గెట్ 3 వేసేయండి, గెలిచిపోతారు. ఓకే, రెడీ. ఆడిందిలే బొమ్మలా పెట్టిందంటే పోతుంది, చెయ్యి పెట్టదు. అరే గువా గోరింకతో ఆడిందిలే బొమ్మలా
కోసం గోడ దూకే తెలిసిది. హాయ్ బాయ్. వీళ్ళ టార్గెట్ జస్ట్ 3, కానీ మీరు 4 వేశారు. కానీ అందులో ఒకటి లోపల రావడానికి మీరు చేశారు, ఒకటి డిలీట్ చేస్తున్నాం, వేసింది 3. అదే మన టార్గెట్ కాబట్టి 20 గెలుచుకున్నారు. అద్భుతంగా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 జార్ మిక్సర్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. మిర్యాలగూడలో అలా జరిగింది వాళ్ళ ఆడాలం మజాక. సూపర్ గా ఎంజాయ్ చేసాం. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అందరి ఫేసెస్ లో కూడా స్మైల్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఈటీవీలో ప్రతిరోజు 6 to 6:30 ప్రతిరోజు ఆడాలం మజాక అనుకుంటూ కలుస్తాను. అండ్ నెక్స్ట్ టైం ఇట్స్ బాయ్, గుడ్ నైట్. ఐటమ్ సాంగ్ అంటే ఏం గుర్తొస్తుంది? ఓ శ్రీనివాస్ గుర్తొస్తుంది. శ్రీనివాస ఎవరు? మా హస్బెండ్. అమ్మో, అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఆయన లొంగి పట్టుకొని నా వయస్సు బద్ధకం అంటే ఎవరు గుర్తొస్తారు? నువ్వే. ఎంత బొమ్మాలే, ఎంత పండైంది, పండు కాయైంది.